నమస్తే, నా పేరు వంశీ. సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే మకర సంక్రమణం అంటాం. ఇదే మకర సంక్రాంతిగా పేరు. తెలుగునాళ్లలో ఎక్కడ చూసినా సంక్రాంతి వేడుకలు 3 రోజుల పాటు ముచ్చటగా జరుపుకుంటారు. మొదటి రోజున భోగి, తర్వాత రోజు సంక్రాంతి, ఆ తర్వాత కనుమ, ముక్కనుమ, ఇలా 4 రోజులు జరుపుకునే విశిష్టమైన పండగ ఇది. ఈ సంక్రాంతి విశిష్టత ఏంటి, సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి, సంక్రాంతి వెనుకున్న అంతరార్థం ఏంటి ఇత్యాది అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో 2 అతిథులు ఉన్నారు. ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వద్దిపర్తి సూరి గారు ఉన్నారు. వారు కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా కృష్ణకాంత్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణకాంత్ శర్మ గారు, సంక్రాంతి 3 రోజుల పండగ లేదా 4 రోజుల పండగగా చెప్పుకుంటాం. ఈ 4 రోజుల పండగలో ఒక్కో రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ ముఖ్యమైన పండగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి విశిష్టత ఏంటి? ముందుగా హెచ్ఎండివి ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో మనం చెప్పుకున్నట్టు దీన్ని పెద్ద పండుగ అని కూడా పిలుస్తాం. రకరకాల పేర్లు అండి. ఆల్ ఇండియా లెవెల్లో జరుపుకునే ఫెస్టివల్స్లోని ఇదొక ముఖ్యమైన పండుగ. మనకి ఎక్కడైతే పెద్ద పండుగ అంటామో, ఈ తమిళనాడు ఇటు పక్కన సౌత్ అంటే మనం పొంగల్ అంటామండి బేసికల్గా. అలాగే మనకి ఈ ఈస్ట్ ఇండియా వైపు, అస్సాం వైపు ఈస్ట్ ఇండియా వైపు బిహు అని కూడా పిలుస్తాము. వెస్ట్ ఇండియా వైపు ఉత్తరాయణ అని పిలుస్తారు. మన మహారాష్ట్ర వైపు మకర సంక్రాంతి అంటాం బేసికల్గా. అండ్ అలాగే మనకి పంజాబ్ ఈ నార్త్ వెన్ ప్లేస్లో వచ్చేసరికి లోరీ అంటాం. ఎవరు ఏం పేర్లు పెట్టుకుని పిలుచుకున్నా అల్టిమేట్లీ రవి మనకి మకరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అంటే ఉత్తరాయణం అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఎవరికైనా సరే రవి ఒకళ్ళే. ఎలాంటి పండుగ మరి ఏ పేరు పెట్టి పిలుచుకున్నా అల్టిమేట్లీ కాన్సెప్ట్ ఏంటంటే రవి మనకి మకరంలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని మనం సంక్రాంతి అంటాం. అలాగే మనకి 12 సంక్రాంతులు ఉన్నాయండి. అంటే మనకి మన పెద్దలు ఏం చెప్పారు అంటే కనుక, మనకి ఈ రాశి చక్రం అనేది 12 రాశులుగా విభజిస్తూ రవి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంక్రమణం ఇచ్చారు, సంక్రాంతి. ఇది మకరలో ప్రవేశిస్తుంది కాబట్టి మకర సంక్రాంతి అంటాము. ఒకప్పుడు పూర్వకాలం దీన్ని డేట్స్తో పోల్చుకున్నారండి. మనకి డేట్లు మారవండి. మనం ఓవరాల్గా పండగలు అనేది 2 రకాలు చూస్తాం. ఒకటి సోలార్ అంటాం, రెండోది లూనార్ అంటాం. అంటే రవి ప్రకారం మనకి పండగలు సౌరమానం, చంద్రమానం. పండగలని దీని మీద బేస్. కానీ ఈ ఒక్క పండగ మాత్రం సౌరమానం పండగ బేసిక్గా. సో ఈ సౌరమానంలోని బేసికల్గా ఏంటవుతుందంటే, రవి మీకు సౌరమానం పండుగలు ఇప్పుడు 14 ఏప్రిల్ని మనం మేష సంక్రాంతి అంటాం. అక్కడే మన తమిళనాడు న్యూ ఇయర్, అది కూడా ఓల్ ఇయర్ జరుపుకుంటాం. అందరూ అంటే ఇండియా మొత్తం జరుపుకుంటుంది. దీన్ని మనం ఆంధ్ర, తెలుగు స్టేట్స్లో మనం ఎప్పుడైతే మనం చూసుకుంటామో మనం ఇది పెద్ద పండుగ అని పిలుస్తామండి. బేసికల్గా మనకి పెద్ద పండుగ అంటే 3 రోజుల పండుగ. ఇది ఒకటి ముందు రోజు మనం భోగి అంటాము, తర్వాత రోజు సంక్రాంతి అంటాము, దాని తర్వాత కనుమ అంటాం బేసికల్గా. సో దీంట్లోని ఈ ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే అవుతుందో మనం ఉదయాన్నే లేచి సైంటిఫికల్గా మనం చూసుకుంటే ఉదయాన్నే లేచి మనం అక్కడి నుంచి బాడీ అన్నది పూర్తిగా సన్కి ఎక్స్పోజ్ అవ్వాలండి బేసికల్గా. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం శీతాకాలం చక్కగా రగ్గులు కప్పుకొని బయటికి రాకుండా ఉదయాన్నే లేవకుండా మనం ఉంటాం. అందుకు దానివల్ల బాడీలోని ఈ బోన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విటమిన్ డి ఇక్కడి నుంచి పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి ఈరోజు బయటకు వచ్చేసి మొత్తం అంతాను పండగ వాతావరణం, అంటే పండగ అనేది బయటకు వచ్చి తిరగడము. అలాగే మనకి మేజర్ ఆల్ ఇండియా లెవెల్లో మేజర్ పార్ట్లో చూసుకుంటే కనుక మనకి పతంగులు ఎగరేస్తారండి. పతంగులు ఎగరడానికి కూడా రీజన్ అదే. అంటే పైకి వచ్చేసి మనం ఇప్పటిదాకా అంటే పతంగ అన్నది ఏంటంటే ఒక రకమైన ఒక ఫన్ గేమ్ బేసికల్గా. సో ఇండియా మొత్తం ఈ ఫన్ గేమ్. లేకపోతే కనుక మనం బయటకు వచ్చి ఎండలో కూర్చోమంటే కానీ ఆవిడ కూర్చోడు. ఎప్పుడైతే మనకి పతంగులు వేసి ఎగరేస్తామో, నూనెని కట్ చేసి అది ఒక రకమైన అంటే ఎవరు తెలియకుండా మనకి మంచి గేమ్ ఉంటుంది. కాబట్టి ఎండలో ఉంటారు బేసికల్గా. పతంగులు ఇంట్లో కూర్చొని ఎగరేయాలి. వాళ్ళ రేపు వీడియో గేమ్లో వచ్చేసి పూర్తిగా మెడల ఇబ్బంది, కెళ్ళకి ఇబ్బంది. సో పిల్లలు ఖచ్చితంగా బయటకు వచ్చి ఆడే ఏకైక పండగల్లోని బయటకు వచ్చి నేచర్కి ఎక్స్పోజ్ అయ్యే ఏకైక పండుగ మకర సంక్రాంతి అండి. మకర సంక్రాంతి పూజ అనగానే ఊర్లు తరలి వెళ్తాయి. ఆంధ్ర ప్రాంతం అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తెలంగాణ ప్రాంతంలో కూడా జరుపుకుంటారు. కాకపోతే ఆంధ్ర ప్రాంతంలో దీన్ని మరింత ఎక్కువగా జరుపుకుంటారు. అయితే ఈ పండగ ఎలా జరుగుతుంది? సంక్రాంతి పండగ పల్లెటూరులో ఎలాంటి సందడి కనిపిస్తుంది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నమస్కారం. మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ సంక్రాంతి పండగ పల్లెటూర్లలో ఏ విధంగా జరుపుకుంటారు అనేది ప్రశ్న.
ఇప్పుడు ఇందాక గురువుగారు చెప్పినట్టుగా సూర్యుడు వలన ఆరోగ్యం అనేది వస్తుంది, విటమిన్ డి వస్తుందని చెప్పారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మనకు ఒక శ్లోకం ఉన్నది. అంటే సూర్యుడి వలన సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఈ మకర సంక్రమణంలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే పాతది వదిలి కొత్తదానికి వెళ్తున్నామో అప్పుడు మనకి ఆరోగ్యం, సూర్యుడికి ప్రత్యక్షంగా సూర్యభగవానుడు సూర్యనారాయణుడు అంటాం, ప్రత్యక్ష నారాయణుడు అంటాము. ఆయనకి ఎదురుగుండా వెళ్ళినప్పుడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నానుడి ఉన్నది. అది ఒక పాయింట్. అయితే మనకి పల్లెటూర్లలో ఎలా జరుగుతుందంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బొమ్మల కొలువు సంక్రాంతికి ఒక ముఖ్యమైన ప్రాధాన్యత ఉన్నది. ఆ బొమ్మల కొలువుల్లో బొమ్మలు పెట్టడం వల్ల ఏమవుతుంది, బొమ్మలు పెట్టడం వలన ఆ బొమ్మలు ఒక థీమ్ ప్రకారం చేస్తాం. అంటే ఒక రామాయణంలో ఒక థీమ్ కానీ, భారతంలో ఒక థీమ్ కానీ, ఇలాగ ఏదైనా ఒక థీమ్ కానీ చేయడం వలన మన పిల్లలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి మన సంస్కృతి ఏంటి, మన యొక్క హిస్టరీ ఏమిటి, ఇవన్నీ చెప్తాం. ఇది చెప్పడం వలన పిల్లలు ఆ సంస్కృతిలో వాళ్ళు గ్రో అవుతారు. దానికి మన సంస్కృతి ఎక్స్టెండ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మన సంస్కృతిని ఎలా నేర్పుతాం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి? పండగల ద్వారానే మన సంస్కృతిని నేర్పుతాం. ఇప్పుడు పొద్దునే లేచి స్నానం చేసి గోదాదేవి కళ్యాణం అది అవుతుంది, భోగి రోజు అవుతుంది, తర్వాత గుళ్ళన్నీ కిటకిటలాడుతుంటాయి, అందరూ బాగుంటారు, పూజలు చేస్తారు, జపాలు చేస్తారు. సంక్రమణ నాడు ముఖ్యంగా చాలా జపం అనేది చేస్తారు. జపాలు చేయడం వలన దాని ఫలితం 1000 ఉంటుందని చెప్పేసి మనకి పురాణాల్లో ఉన్నది. సో సంక్రమణ నాడు తప్పనిసరిగా జపం చేయడం ఒకటి, తర్వాత పెద్దలకి పిండ ప్రదానం కూడా చేస్తారు, అది కూడా ఉన్నది నానుడి. ఇప్పుడు ఈ పట్నం వైపు వచ్చేసి అవన్నీ తగ్గిపోయినాయి. కానీ తర్వాత ఇళ్లల్లో బొమ్మల కొలువులు నేను చెప్పాను కదా, ప్రతివారు ఆడవాళ్ళు మంచి బట్టలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, ఎందుకంటే సమృద్ధిగా ఉంటుంది, పొలాలన్నీ పంట పొలాలు చేతికి వస్తుంది, సమృద్ధిగా ఉంటుంది, ఆ సమృద్ధి కనిపిస్తుంది. కృష్ణకాంత్ శర్మ గారు, సంక్రాంతి అనగానే పెద్దల పండగ అని చెప్తాం. పెద్దలకి కృతజ్ఞతగా మనం రకరకాలు సమర్పించుకుంటాం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. దాని గురించి కాస్త వివరించండి. ఏ పండుగ అయినా సరే, అంటే బేసికల్గా ఏ పండుగ అయినా సరే ముందు పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఫస్ట్ చేసే పని అండి. మనం స్నానం చేసిన తర్వాత మన పుట్టినరోజు అవ్వండి, అది మనకి పండుగ అవుతుంది. అలాగే ఏ పండుగ అవ్వండి, ముందు స్నానం చేసి ముందు తల్లిదండ్రులు ఎవరైతే ఇంట్లో పెద్దలు ఉన్నారో వాళ్ళ పెద్దల ఆశీర్వచనం. ఎస్పెషల్లీ పెద్దల పండుగ అంటే ఏంటంటే ఇది ఈ పెద్దవాళ్ళు కూడా, అంటే లేని వాళ్ళకి కూడా వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడానికి, ఇందాక డాక్టర్ సూరి గారు చెప్పినట్టు మన నెక్స్ట్ జనరేషన్ చెప్పడం అనమాట. వీళ్ళు వంశము, వీళ్ళు మన పెద్దలు, మా నాన్నగారిది, మా అమ్మగారిది, వీళ్ళ నాన్నగారిది, అంటే పెద్దలు కొలుచుకోవడం, ఏరు తరాలు చెప్పడం అన్నది మెయిన్ పెద్దల పండుగ అండి. అంటే పెద్దలు చాలామంది పెద్దలు పెద్దలకి బట్టలు చూపించకుండా వేసుకోరు. మనం బట్టలు ఏవైతే కొంటామో ఖచ్చితంగా పెద్దలకు చూపించి వాళ్ళకి సమర్పించి పువ్వులు పళ్ళు అన్ని సమర్పించి దాని కొంతమంది దార పోయడం అంటారు, కొన్ని రకరకాల కార్యక్రమాలన్నీ బ్రాహ్మణులకు దానం. దాని తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణులకు కూడా దానం ఇవ్వడం అనేది ఇది వన్ ఆఫ్ ద థింగ్. ఏంటంటే మెయిన్ ఇది పుష్యమాసంలో వస్తుందండి. ఇక్కడ సాధారణంగా ఈ బ్రాహ్మణులకి చాలా కార్యక్రమాలు తక్కువ ఉంటాయి, మోరోలెస్ చాలా అంటే ఉపాధి లేకుండా ఉంటుందండి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే కనుక మనము నెక్స్ట్ కల్చర్, అంటే నెక్స్ట్ ఈ సంస్కృతిని నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉంటాయి కనుక వాళ్ళేనండి. బేసికల్గా వాళ్ళే నిలబెడుతున్నారు. మళ్ళీ అంటే రకరకాల వేదాలండి, వాళ్ళ మంచిగా చదువుకొని నెక్స్ట్ జనరేషన్ చెప్పి ఇలా ఉంటుంది, పురాణాల్లో ఇలా ఉంటుందని చెప్పడం అనేది వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. సో వాళ్ళని ఇవ్వడం అనేది, వాళ్ళకి దానం చేయడం అనేది, వాళ్ళని సంతోషపెట్టడం అనేది మనకి వన్ ఆఫ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మనకి సంక్రాంతి అనగానే పిండి వంటలు, రకరకాల పిండి వంటలు. ఎన్ని రకాల పిండి వంటలు ఉంటాయి? మనం బేసికల్గా తెలంగాణ ప్రాంతంలో ఒక రకమైన వంటలు ఉంటాయి, ఆంధ్ర ప్రాంతంలో ఒక రకమైన ఉంటాయి. మీకు తెలిసిన ప్రధానమైన వంటలు ఏంటి? ఆ వంటలు తీసుకోవడంలో ఉండే శాస్త్రీయత ఏమైనా ఉందా? శాస్త్రీయత అయితే మన ధర్మం, మన కల్చర్లో కంప్లీట్గా శాస్త్రీయత అనేది ఉందండి. ప్రతి పనిలోనూ శాస్త్రీయత అనేది ఉన్నది, దానికి అది నిర్వివాదాంశము. అయితే పిండి వంటల్లో ఒకటి మనకు సమృద్ధిని తెలుపుతుందండి.
అంతే. పిండి వంటలు సమృద్ధిని తెలుపుతాయి. ఇప్పుడు అరిసెలు వండుకుంటారు, ఏ ఏ ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల దొరికే వస్తువులతో వాళ్ళు పిండి వంటలు చేసుకుంటారు, అంతే. ఈ సిగ్నిఫికెన్స్ అది కాదండి. వంటలు ఏమి చేస్తారని సిగ్నిఫికెన్స్ కాదు, సమృద్ధి. ఎవరికి 4 రకాల వంటలు చేయటం, కలిసి 10 మంది తినటం, అంతే. అది ఇప్పుడు సమృద్ధిగా ఉన్నది, పంటలు చేతికొచ్చాయి, అన్నదమ్ములు పిల్లలు, అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు అందరూ కలిసి ఉండడం మన యొక్క సాంప్రదాయం అదేనండి. కలిసి ఉండడమే మన సాంప్రదాయం. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే న్యూక్లియర్ ఫ్యామిలీలని వచ్చాయి, కానీ మన ఇప్పుడు ఒక్క 20 ఏళ్ల క్రితం వరకు సంక్రాంతి అంటే ఆ లోగిలి ఎలా ఉంటుంది, ఒక 10 మంది రావడం పోవడం, 10 మందికి 10 మంది అంటే ఇక్కడ 10 అనే కాదు 100 కూడా కావచ్చు. అలాగ ఆ సమృద్ధిని కనపడడం అనేది అది గొప్ప విషయం, అది అందులో అంతర్యం అండి. కృష్ణకాంత్ శర్మ గారు, మనం బేసికల్గా సంక్రాంతి అనగానే మనకి రకరకాల గుర్తుకొస్తాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పతంగులు అంటాం, అదే కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. దీంట్లోనే ఆంతర్యం ఏంటి? ఇందాక మనం చెప్పున్నట్టు పతంగులు హైదరాబాదే కాదండి, ఇంచుమించు ఇండియా మొత్తం చూసుకుంటే కనుక 80% వరకు ఈ పతంగ ఫెస్టివల్స్ నిర్వహిస్తారండి. ఇప్పుడు దాకా చలికాలం ఏంటంటే ఈ పిల్లలకి బయటకు వచ్చి పతంగులు అంటే కనుక ఇవాళ రేపు పిల్లలు పెద్దలు అందరూ ఒకేలా ఎగరేస్తారు, కానీ ఒక ఏజ్ తర్వాత ఎగరేయరు. కానీ ఒక పతంగ్ ఎగరేసి దాన్ని కట్ చేసి ఆ పతంగ్ ఎగరేయడం కాదు, అది తెగిపోతున్నప్పుడు పరిగెట్టి వెళ్ళి దాన్ని తెచ్చుకోవడము, రకరకాల ఎక్సర్సైజెస్ అండి. తెలియకుండా ఒక ఆటల్లోని ఎక్సర్సైజ్ అవుతుంది. ఏదైతే ఇందాక మీరు చెప్పిన రకరకాల పిండి వంటలు, వాళ్ళకి ప్రాంతంలో దొరికే తాలూకా ఫుడ్, ఎస్పెషల్ నువ్వులు బెల్లం ఖచ్చితంగా లేకుండా ఏ పిండి వంట ఉండదండి. నువ్వులు బెల్లం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. సో నువ్వులు బెల్లం తీసుకొచ్చి, ఎందుకంటే హయ్యెస్ట్ ఐరన్, మెగ్నీషియం లేదా కాల్షియం తాలూకా ప్రోటీన్, హయ్యెస్ట్ ప్రోటీన్ ఫుడ్, కాల్షియం ఫుడ్ ఉండే ఫుడ్. ఎందుకంటే పిల్లలకి ఆ బోన్స్ ఫుడ్ ఇస్తే అక్కడికక్కడ వాళ్ళు పతంగలు ఎగరేస్తూ రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ కిందకి పైని కిందకి తిరుగుతూ విటమిన్ డి పూర్తిగా బాడీకి అబ్జర్వ్ చేసుకుంటే, అంటే ఉత్తరాయణంలో వచ్చే ఫస్ట్ కిరణాలు ఏవైతే ఉన్నాయో హయ్యెస్ట్ విటమిన్ డి ఉంటాయండి అక్కడి నుంచి. సో బాడీకి విటమిన్ డి ఇస్తే కనుక బోన్స్, మజిల్స్ చాలా బాగుంటాయి. అలాగే దాంతోపాటు ప్యారలల్గా ఫుడ్ అన్నది పెడితే కనుక అరిగి పూర్తిగా మంచిగా అరిగి వీళ్ళకి బాడీకి మంచి ఐరన్ కంటెంట్స్ కానీ ఎనర్జీ కంటెంట్స్ కానీ వెళ్తుంది అన్నది ప్రైమరీ కాన్సెప్ట్ అండి. ఇది కాకుండా మనం ఇందాక మన డాక్టర్ సూర్య గారు చెప్పినట్టు రకరకాల వంటలు, ఇప్పుడు కొబ్బరి వంటలు ఉన్నాయి, అరిసెలు ఉన్నాయి. అరిసెలు తీసుకోండి, హయ్యెస్ట్ జాగరీ తోటి, బియ్యంతో హయ్యెస్ట్ మ్యాగ్నీషియం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అది అలా తినేస్తూ ఉంటారు బేసికల్గా పిల్లలు. కొబ్బరి వంటలు అలా నోట్లో వేసుకొని చప్పరేస్తూ ఆ డస్ట్ ఏదైతే పీల్చారు ఇప్పుడు దాకా, ఎస్పెషల్లీ మనం చాలా ఫ్యాక్టరీలో కూడా చూస్తుంటాం, అటుకులు బెల్లం పెడతారు. ఈ అయ్యప్ప స్వామి మా పూజల్లో కూడా మనకు చూడండి అటుకులు బెల్లం పెడతారు, ప్రసాదంగా తిస్తారు. ఎందుకంటే ఆ పీల్చిన తాలూకా పొగ అంతా పూర్తిగా మనకి లోపలికి డైజెస్టమ్ నుంచి మళ్ళీ బయటకి పంపించే కార్యక్రమం ఈ బెల్లం చేస్తుందండి. సో వీళ్ళు ఎలాంటి డస్ట్ పీల్చుకున్నా ఎలాంటిది ఉన్నా సరే బెల్లం తింటే మీకు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. అదే మేజర్ పవర్ ఫ్యాక్టరీస్లో చూడండి, మీకు సోంపుతో పాటు బెల్లం ఇస్తారు. అయ్యప్ప స్వామి పూజల్లో కూడా అటుకులు బెల్లం మ్యాండేటరీగా పెడతారు, ఎందుకంటే వాళ్ళు కర్పూరం వెలిగిస్తారు, దీపాలు వెలిగిస్తారు మీకు. సో ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది కాబట్టి అది పీల్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోవాలి బేసికల్గా. ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ అండి బేసికల్గా. సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కృష్ణకాంత్ శర్మ గారు, సంక్రాంతి అనగానే మనకు రకరకాల ముగ్గులు కనిపిస్తాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ముగ్గులు వేస్తారు. హైదరాబాద్ నుంచి చిన్న ఊరు అనకాపల్లి అయినా కానీ లేకపోతే ఇంకో ఊరు ఏదైనా కానీ ఎక్కడైనా మనకు ప్రత్యేకమైన ముగ్గులు కనిపిస్తాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉన్న సంక్రాంతి అనగానే ముగ్గులకు స్పెషల్. ముగ్గులు పోటీలు కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. ఈ ముగ్గుల్లో ఎన్ని రకాలు కనిపిస్తాయి, ఈ ముగ్గులు వేయటంలోనే ఆంతర్యం ఏంటి? ఆ రోజుతో మనం ధనుర్మాస ముగ్గులు ఉంటాయి కదా, అది చివరి రోజు, అందుకని ఆ రోజు ముగ్గులు రథం ముగ్గు దాకా ఇస్తూ ఉంటారు. ఈ ముగ్గులు ప్రత్యేకత ఏంటి? సో ఈ ముగ్గులు అనేది మనకి ఒక తెలుగు కల్చర్స్, తెలుగు స్టేట్స్లోని వితౌట్ ముగ్గు అసలు మనం బయటికి వెళ్ళమండి బేసికల్గాను. దాని మెయిన్ లాజిక్ ఏంటంటే, ఒక హస్బెండ్ అన్నది బయటికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఇంట్లోని మదర్ అన్నది డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చిన అన్ని పనులు మిగతా ఆవిడ చేస్తారు. సో ఆవిడ హస్బెండ్ కన్నా ముందు వెళ్ళి ముగ్గు అంటే కల్లాపు అంటే ఎదురుగుండా ఏమి ఉండకుండా నీట్గా కల్లాపు జల్లి, అలాగే ఇప్పుడంటే పేడ అలకట్లేదు, ఒకప్పుడు పేడ పెట్టి అలకడము, దాని మీద ముగ్గు పెట్టడం, డస్ట్ ఎగిరి లోపల రాకుండా ఒక కాన్సెప్ట్ అండి. అంటే పేడ పెట్టి అలకడం అంటే ఎదురుగుండా డస్ట్ ఏదైతే ఉంటుందో మనం నడిచి వస్తాం కాబట్టి ఆ డస్ట్ వెలిగి మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఒక కాన్సెప్ట్.
రెండోది ఈ ముగ్గు అన్నది బేసికల్గా హెవీ బ్యాక్ బోన్ ఎక్సర్సైజ్ అండి. ముగ్గు అనేది కూర్చొని వేయరండి, ఒంగోని వేస్తారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద లేడీస్. సో ఇక్కడ ముగ్గుల్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ముగ్గులు మనం బియ్యం పిండితో వేస్తామండి. సో దీనివల్ల ఈ కీటకనాశులు అనేది అక్కడ చేమలు వచ్చి తినడము, లేదా కనుక పక్షులు వచ్చి దాన్ని తినడము, పక్షులు ఫీడింగ్, నేను ఇందా చెప్పినట్టు మన బాడీ కాకుండా నేచర్ కేర్ వన్ ఆఫ్ ద నేచర్ కేర్ పార్ట్ అండి ఇది. సో ముగ్గు అన్నది ఒకటి నేచర్ కేర్ పార్ట్, ఒకటి బాడీ ఎక్సర్సైజ్, రెండోది లాజికల్ థింకింగ్. మన ఆడవాళ్ళల్లోని ఒకప్పుడు వీళ్ళు స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళేవారు కాదు. సో వీళ్ళకి లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి ముగ్గులు పెట్టేసి ఒక లైన్ సీక్వెన్స్ రావడము, ఒకరికొకరు కౌంట్ చేయడము, కౌంటింగ్లో మళ్ళీ అంటే 1 to అంటే ఒక 10 వేస్తే 10 తర్వాత 9, 9 తర్వాత 8 అలాగ 1 to 9 అలాగా పైన కిందన వేయడము. ఈ లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడం కూడా మీకు చాలా మ్యాగజైన్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం మనం బేసికల్గాను. ఇది చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్లో అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా వేయాలి, ఏంటి వేయాలి, దీనిలో కలర్స్ ఏంటి. మెయిన్ లాజిక్ ఏంటంటే ఒక బాడీ, అంటే ఎవరైతే ముగ్గులు వేస్తున్నారో లేడీస్ తాలూకా బాడీ డెవలప్మెంట్, అలాగే ఇంటిలో తాలూకా పేడ పెట్టి అలిగినప్పుడు ఎప్పుడైతే మనం డోర్ తీస్తామో ఆ పేడ తాలూకా మెడిసిన్ తాలూకా ఎసెన్స్ అనేది ఇంట్లో రావడము, దాని తాలూకా ఎయిర్ డెవలప్ అవ్వడము, అది ఇంట్లోని తాలూకా మెడిసిన్ వాల్యూ పెరగడము, ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇది కాకుండా దానివల్ల పక్షులు అవి ఆ పిండి తినడము, అలాగే కీటకనాశులు చీమలు అవన్నీ పెరగడము, దీనివల్ల పక్షులు పెరగడం, నేచర్ డెవలప్మెంట్ కూడా తెలియకుండా మనం నేచర్ డెవలప్ చేస్తాం. ఇది ఓవరాల్గా ముగ్గుల కాన్సెప్ట్. మీరేం చెప్తారు? ఒకటేమో ఇందాక చెప్పారు ఎక్సర్సైజ్ అని చెప్పారు. నిజానికి ఎక్సర్సైజ్ కన్నా యోగాసనాలు ఉన్నాయి ముగ్గులు వేయడంలో అనేది ఒక నానుడి ఉన్నదండి. అంటే వంగుని వేయటము, గొంతు కూర్చొని వేయటము, ఇవన్నీ నిజానికి ఆసనాలు, యోగాలో ఆసనాలు. ఈ ఆడవాళ్ళకి వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన ఆసనాలు, అందులో వంగుని కూర్చుని వేయడం ప్లస్ గొంతు కూర్చుని వేయడం అనేది వాళ్ళకి చాలా ఉపయోగిస్తుంది. అందుకని అది ముగ్గులు వేయడంలో అదొక ఆంతర్యం. ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ముగ్గుల్లో ఏంటంటేనండి, ఇప్పుడు మీరు చూస్తే శ్రీచక్రం అని ఉన్నది అమ్మవారికి, అది ఒక రకమైన ముగ్గు. ఆ ముగ్గులో ఎనర్జీ అనేది ఉన్నది. సో ముగ్గులో ఎనర్జీ సిస్టము మిళితమై ఉన్నది అని తెలుసుకోవాలి మనం. ఏ రకమైన ముగ్గు వేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందని దానిలో సైన్స్ ఉన్నదండి. అయితే ఇప్పుడు మామూలుగా పోటీలు, చుక్కలు ముగ్గులు పెట్టేసి లేకపోతే రథం ముగ్గులు వేసి, రథంలో కూడా ఒక ఆంతర్యం ఉన్నది. రథం సూర్యుడి రథం అని ఒక నానుడి కూడా ఉన్నది. సో ఇలాగా ముగ్గు అనేది ఒక ఎనర్జీ సిస్టమ్, మన వాకిటి ముందర ఎనర్జీ సిస్టమ్ అనేది ఉండాలి. అందుకే మనకి మీకు చూస్తే ప్రతి తెలుగు లోగిల్లో, ప్రతి హిందువు లోగిల్లో ముగ్గు అనేది లేకుండా జరిగే పనే లేదు. ఏ రోజైనా పొద్దున కళ్ళాపిజలి ముగ్గు వేసుకోవాల్సినదే. ముగ్గు లేదంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఇండికేషన్గా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు రోజుల్లో ముగ్గులే లేవు అనుకోండి, కానీ ముగ్గు యొక్క సిగ్నిఫికెన్స్ అది, దానిలో ఆంతర్యం అది. ఎనర్జీ సిస్టము అందులో నిబిడీకృతమై ఉన్నది. అది వేసుకోవడం వలన ఆ ఇంటికి శోభ వస్తున్నది అని చెప్పడం అండి. ఇక మనకి సంక్రాంతి అనగానే హరిలో రంగ హరి అంటూ పాటలతో హరిదాసు వస్తూ ఉంటాడు. ఈ హరిదాసు చెప్పే కీర్తనలు వినటానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే గంగిరెద్దులు సందడి కనిపిస్తూ ఉంటుంది. డూడు బసవన్న అంటూ మనకి శుభం కలగాలని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ కళలు రాను రాను అంతరించిపోతున్నాయి. ఇవి ఎలా ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీకు వాటిని చూస్తే మన సంక్రాంతి చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ హరిదాస్ అనేది బేసికల్గా మనకి ధనుర్మాసం ప్రారంభం నుంచి ఒక దీక్షలా తీసుకొని వాళ్ళు ఎవరు ఆకి నాకు ఇంత వెయ్యండి అంటారు. వాళ్ళ హరినామం కీర్తన అలా పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీకు వెయ్యాలనిపిస్తే కనుక వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు రెడీగా ఉండాలి, వాళ్ళు మీకోసం ఆగరండి. వాళ్ళు ఆ దీక్ష తీసుకుంటారండి బేసికల్గా. సో దీక్ష తీసుకొని వాళ్ళు ఆ రోజు వచ్చిన బియ్యము వాళ్ళు దాంతో గడపడము ఇది జరుగుతుంటుంది. బేసికల్గా దీక్షలాగా చేస్తారు మొత్తం తను. ఒక రకంగా మన పల్లెల్లోని ఈ సాంప్రదాయం కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం అంతరించిపోతున్నాయి. వాళ్ళు కొన్ని మంది బళ్ళు వేసుకొని తిరగడం కూడా చూశాను. అది కాకుండా ఒరిజినల్గా అంటే కనుక వాళ్ళు దీక్ష తీసుకొని వితౌట్ వాళ్ళ చెప్పులు వేసుకోకుండా మొత్తం నడుస్తుంటారు. దానివల్ల ఆక్యుపంచర్, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. సో వీళ్ళు ఈ పల్లెల్లో ఎనర్జీ ఏదైతే నిలుపుతున్నారో హరినామ కీర్తన, ఇవాళ రేపు మన హరినామ కీర్తనలు ఎప్పుడైతే హరినామ శ్రవణం చేస్తామో ఒక రకంగా ఎనర్జీ క్రియేట్ అవుతుందండి అది. సో పల్లెల్లో అనేది ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ హరిదాసులు అండి.
సో మన బాధ్యత, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ బాధ్యత ఏంటంటే వీళ్ళు అంతరించిపోకుండా మనం కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది ఒకటి మెయిన్. రెండోది గంగిరెద్దులు ఏదైతే ఉందో, ఇది తర్వాత మనం కనుమ పండుగలో ఎలాగో మనం చెప్పుకుంటాం గంగిరెద్దులు దేనికి, మనకి ఎందుకు, దానివల్ల ప్రయోజనం ఏమిటి. వీళ్ళు కూడా బేసికల్గా ఈ అందరింట్లో ఆవులు ఇవన్నీ ఉంటాయి. బేసికల్ వీళ్ళు మేల్ ప్రమోట్ చేస్తుంటారు, ఎక్కువ మేల్ ఉండకూడదు, ఎక్కువ అందరికీ మేల్ చాలా తక్కువ ప్రమోట్ చేస్తుంటారు. వీళ్ళు మేల్ ఆక్సిజన్ తీసుకెళ్ళి వీళ్ళు తిప్పుతూ ఉంటారండి బేసికల్గా. దీనికి రకరకాల వీళ్ళకు కూడా దానాలు, వీళ్ళకు కూడా అంతరించిపోతున్నారండి, మ్యాక్సిమం వీళ్ళు కూడా అంతరించిపోతున్నారు. దానివల్ల మనకి ఈ హైబ్రిడ్ కల్చర్స్ అన్నది, లేకపోతే కనుక ఈ న్యాచురల్గా కన్సీవ్ కాకుండా అన్యాచురల్ కన్సీవ్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. బికాజ్ ఈ కల్చర్స్ అన్ని మైనస్ అయిపోతున్నాయి. సో దీన్ని కూడా మనం కల్చర్లు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సూర్య గారు, సంక్రాంతి అనగానే మనకి గంగిరెద్దుల హడావిడి ఉంటుంది, హరిదాసుల హడావిడి ఉంటుంది. దీని గురించి మీరు చూసింది ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు తరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? భలే మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు 2 రోజుల క్రితం మా ఇంటి ముందర ఒక గంగిరెద్దు వచ్చిందండి. 7 అడుగులు పొడుగుంది. నేను 6 అడుగులు ఉన్నాను, నా పైకి నేను ఇలా చూడాల్సి వచ్చింది గంగిరెద్దుని. అది అందరికీ ప్రదర్శన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ రోజుల్లో ఎద్దు వాడకం పోయిందండి పూర్తిగా. ఇదివరకు రోజుల్లో పొలాలు అవి దున్నేవారు, దానివల్ల విత్తు అనేది అవసరం ఉండేది. ఆ విత్తు అంతరించిపోతుంది. ఇప్పుడు ఒంగోలు జాతి ఎద్దు అనేది మనకి మన ఆంధ్రలో చాలా ప్రముఖమైన ఒక జాతి, దాని జీన్, అది ప్రపంచం మొత్తం అంతా దాన్ని రికగ్నైజ్ చేసింది. ఆ జీనే అంతరించిపోతున్నది. ఇప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే ఎలాగా? ఈ గంగిరెద్దు అనేది అవసరం. ఈ గంగిరెద్దు వలన ఇలా ప్రిజర్వ్ చేస్తే వాటి వలన నెక్స్ట్ జాతి, దాని తర్వాత వచ్చే జీన్ వలన పుట్టే ఆవులు కానీ, దాని తర్వాత వచ్చే సంతతి కానీ మనకి సమృద్ధిగా ఉంటుంది. సో గంగిరెద్దుని మనం సైంటిఫిక్గా ఆలోచించి నిలుపుకోవాలనేది ఒక పాయింట్ అండి. హరిదాసులు, ఇందాక గురువుగారు చెప్పారు, దీక్ష తీసుకుంటారు. హరిదాస్ అంటే అతను ఇంకో వేరే మాట ఏమీ మాట్లాడు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా హరినామ జపమే చేస్తాడు, హరిలో రంగ హరి అనుకుంటూ వస్తాడు. అది ఆ పవిత్రతను చేకూరును. అతను సంవత్సరం అంతా మిగతా వేరే ఏమీ చేయకుండా ఈ 4 రోజుల్లో హరినామ స్మరణ ఈ ఊరికంతగా మంచి జరగాలని చేసే ప్రయత్నం. అలాంటి హరినామ స్మరణ చేస్తున్న వాడికి మన బాధ్యతగా, ఇందాక గురుగారు చెప్పారు, అతను ఎవరింటి దగ్గర ఆగడు, అడగడు. మనమే నుంచొని, అతను వస్తే రాగానే రెడీగా మనం నుంచొని ఆయనకి నెత్తి మీద ఒక కుండ పెట్టుకుంటాడు. ఆ కుండలో నిండంగానే ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళా వేరే మొత్తం ఆడకుండా ఇంకో కుండ పెట్టుకోకుండా. అలాగనమాట హరిదాసు సిగ్నిఫికెన్స్ చాలా ఉన్నది. ఈ ఊరికి మంచి జరగాలని చేసే ప్రయత్నం హరిదాస్ ప్రయత్నం. సంక్రాంతి 4 రోజుల పండుగలో 3వ రోజు కనుమ అంటారు. కనుమ అనగానే కొంతమంది మాంసాహారం తీసుకుంటారు, లేదా కనుమ రోజు మినుము తినాలనే సామెత కూడా ఉంది. ఏంటి దీని ప్రాధాన్యం ఏంటి? అంటే ఒకటండి, ఇది సంక్రాంతి పండుగ అనేది ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండుగ వివరిస్తాం. సమృద్ధి రైతుల ద్వారానే జరుగుతుంది. ఎవరు చేసినా పంట చివరికి రైతులు చేయాల్సిందే. ఇప్పుడు ఏ పెద్ద ఆసామైనా అతను వెళ్ళి దున్నడు, రైతులే దున్నాల్సిందే. సో రైతులది వాళ్ళది సొంత పండగ, వాళ్ళకి మిగిలిన ఒక్క పండగ, వాళ్ళు చేతులారా చేసుకున్న పండగ ఈ పండగ. అందుకని వారికి ఏం కావాలో వాళ్ళు అది చేస్తారు. మాంసాహారం అనేది అంటే మళ్ళా చెప్పిన సమృద్ధి అన్నమాట. ఇందాక అన్నట్టుగా వారికి వాళ్ళ సంవత్సరం అంతా పడ్డ కష్టానికి ఈరోజు వారు దాన్ని ఆనందించే విషయం అన్నమాట. అందుకని వాళ్ళు మాంసాహారం చేస్తే అందులో తప్పు ఏమీ లేదు. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి శరీర దారుఢ్యానికి మాంసాహారం అనేది అవసరం కూడా ఉన్నది. కాబట్టి వారు అది సేవిస్తారు, అది అందులో తప్పు ఏమీ లేదు. ఇంకా కనుమనాడు మినుము తినాలనే సామెత ఎందుకు వచ్చిందంటే, మినుములో ఉన్న సైంటిఫిక్ గుణాల వలన మనం అది చెప్పుకోవాల్సిన విషయం ఉన్నది. చివరగా మాట్లాడుకుందాం. 3 రోజుల పండగలో ఆంతర్యం ఏంటి, ఇది ఎలా జరుపుకోవాలి, కొంచెం క్లుప్తంగా వివరించండి. 3 రోజుల పండగల్లో ఇందాక చెప్పాను కదా మీకు, ముందు ఫస్ట్గా భోగి నుంచి మొదలవుతుందండి. ఈ 3 రోజులు మనకి ఇప్పటిదాకా మంచిగా పడుకొని ఉంటాం, అసలు మనం లేవము అసలు బేసికల్గా. అది ఇది స్టార్టింగ్ మనకి భోగి రోజు మనం చూసుకుంటే కనుక పూర్తిగా ఆయిల్ మసాజ్తో స్టార్ట్ చేసుకొని
3 రోజులు ఆయిల్ మసాజ్ చేసుకొని 3 రోజులు చక్కగా తలని స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని రకరకాల ఫుడ్లు తిని ఇది ఓవరాల్గా మొత్తం 3 రోజుల తాలూకా వ్యవహారం అండి పూర్తిగా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఓన్లీ బాడీ కేర్ ప్లస్ అలాగే బయటికి వెళ్ళడము, అందరినీ కలవడము, బయటికి వస్తే పిల్లలు ఆడుకోవడము, కైట్ ఫెస్టివల్ కైట్లు పతంగులు ఎగరేయడము, ఇవి ఓవరాల్గా మనకి జరుపుకునేది. అలాగే పెద్దల ఆశీర్వచనము, అలాగే నియరెస్ట్ టెంపుల్, మీ గ్రామ దేవతలు ఉంటాయండి, గ్రామ దేవతలను కూడా డెవలప్ చేయమని చెప్పేసి నేను చెప్తాను. ఆ గ్రామానికి సంవత్సరం మనకోసారి వెళ్తాం, ఆ దగ్గరలోనే గ్రామ దేవతలను కూడా, ఆ దాంట్లో ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంది, ఆ గ్రామ దేవతలు ఆ గుళ్ళి డెవలప్ చేయండి కొంచెం. అది ఒకటి నేను సజెషన్ అందరికీ ఇస్తానండి. బేసికల్గా మీరు పల్లెటూరులకు ఏదైతే మీ సొంత ఊరులకు వెళ్తారో అక్కడ గ్రామ దేవతలు డెవలప్ చేయండి, గ్రామ గుళ్ళను డెవలప్ చేయండి. దానివల్ల మనకి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మన కల్చర్స్ మనం చెప్తున్నాం. అలాగే లోకల్ ఫుడ్స్ అలవాటు చేయండి పిల్లలకి. ఇది ఎలర్జీ అవుతుంది, అది ఎలర్జీ అవుతుందని కాదు, బేసిక్గా లోకల్ ఫుడ్స్ అలవాటు చేయండి. కెమికల్ ఫ్రీ లైఫ్కి ముందుకు వెళ్ళండి. పల్లెటూరులో కెమికల్ ఫ్రీ లైఫ్ ఇవాళకి మనకు ఉన్నాయి కాబట్టి తప్పకుండాను. సూర్య గారు మీరు క్లుప్తంగా చెప్పండి. నేను మొట్టమొదటిగా చెప్పాల్సింది, చివరిలో చెప్పాల్సింది, మధ్యమంలో చెప్పాల్సింది, సంక్రాంతి అనగానే సమృద్ధి. వారు చేసిన రైతులు కానీ ఎవరైనా మన ఆసాములు కానీ ఆ సమృద్ధిని ఎంజాయ్ చేస్తారు. మిగతా సైంటిఫిక్ రీజన్ గురువుగారు చెప్పారు. సొసైటీగా సామాజికంగా సంక్రాంతి అనే సమృద్ధిని మనకి తెలియజేస్తుంది. దాన్ని మనం ఆనందించడం, భోగం ద్వారా మనం ఆనందించడం నేను చెప్తాను. సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణకాంత్ శర్మ గారికి, సూర్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. సంక్రాంతి అనేది మనకు విశిష్టమైన పర్వదినం. ఇది 4 రోజుల పాటు తెలుగు లోగిళ్లలో ఆనందంగా జరుపుకునే మహా పర్వదినం ఇది. ఈ రోజుని మనం సాంప్రదాయాలను పాటిస్తూ ఈ పండుగను కాపాడుకుందాం, సాంప్రదాయాల్ని మనం పరిరక్షించుకుందాం, మన భవిష్యత్ తరాలకు కూడా మన సాంప్రదాయాన్ని అందిద్దాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.